నమస్తే, జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. భారతదేశ మాజీ ఉప ప్రధాని దివంగత బాబు జగ్జీవన్ రామ్ స్ఫూర్తితో ముందుకు వెళ్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. జిల్లా ఎస్పీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వద్ద అంబేద్కర్ విగ్రహం ప్రాంగణంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎస్పీ మహేష్, అదనపు కలెక్టర్ గడ్డం నాగేష్ హాజరయ్యారు. ముందుగా బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి ప్రభుత్వ విప్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు పాటలు ఆలపించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించారని, కార్మికులకు మద్దతుగా అనేక పోరాటాలు చేశారని, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి విశేష సేవలు అందించారని కొనియాడారు. ఆయన చూపిన బాటలో ముందుకు సాగుతామని వివరించారు. బాబు జగ్జీవన్ రామ్ కూతురు మీరా కుమారి లోక్సభ స్పీకర్గా ఉన్నప్పుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం బిల్లు ఆమోదం పొందిందని గుర్తు చేశారు. ఈ నెలలో మహనీయుల జయంతి వేడుకలు ఉన్నాయని, ఈ నెల 11వ తేదీన మహాత్మా జ్యోతిరావు పూలే, 14వ తేదీన భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఉన్నాయని తెలిపారు. ఏడాది సమయంలోపే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రంథాలయం ఎదుట మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీన మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నానని వెల్లడించారు. సిరిసిల్ల, వేములవాడలో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మహనీయుల సేవలు గుర్తు చేస్తూ వారు జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ప్రభుత్వ విప్ తెలిపారు. అధికారికంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం తరఫున అధికారికంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సన్నిధిలో వారికి ఘనంగా పూలమాలను సమర్పిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి సంబంధించినటువంటి అధికార బృందంతో పాటు ప్రజాప్రతినిధులు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, దళిత సంఘాలకు సంబంధించినటువంటి పెద్దలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు, ఆ జిల్లాకు సంబంధించినటువంటి పార్టీ అధ్యక్షులు కూడా పాల్గొన్న సందర్భంలో ప్రముఖులు, సామాజిక ఉద్యమకారులు అనేక మంది కార్యక్రమంలో పాల్గొంటున్న సందర్భంలో అందరూ కూడా 119వ బాబు జగ్జీవన్ గారి జయంతి ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి యొక్క ఆలోచన విధానాన్ని, ఆశయ సాధన ఒకసారి మనం గుర్తు చేసుకుంటే భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి వారిగా, కుల వివక్షకు వ్యతిరేకంగా, అంటరానితనానికి వ్యతిరేకంగా సామాజిక ఉద్యమంలో, సాంఘిక ఉద్యమంలో పాలు పంచుకొని కార్మికుల పక్షపాతిగా పేరుగాల్సినటువంటి బాబు జగ్జీవన్ రామ్ గారు మన దేశ స్వాతంత్ర్యం వచ్చిన తదుపరి జవహర్లాల్ నెహ్రూ గారి ప్రారంభ నేతృత్వంలో కార్మిక శాఖ మార్చులుగా అనేక సేవలు అందించినటువంటి సందర్భాన్ని మనం గుర్తుంచుకుంటాం. ఆ మహనీయుల యొక్క జయంతి సందర్భంగా, వర్ధంతి సందర్భంగా వారి ప్రతిభలకు మనం పూలమాలను సమర్పించి పూలతో నివాళులు అర్పిస్తూ ఇప్పుడు ఈ తరం మీ ఆలోచన అనుగుణంగా ముందుకు పోవటం అనేటువంటి మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని మీ ముందుకు సాగుతుందని చెప్పేటువంటి కార్యక్రమం. ఎంతో మంది మహనీయుల యొక్క విగ్రహాలను మనం ఏర్పాటు చేసుకునే క్రమంలో బాగా గుర్తు, గతంలో మహాత్మా జ్యోతిరావు పూలేకి సంబంధించినటువంటి విగ్రహావిష్కరణకు సంబంధించి లేనప్పుడు ఇదే విధంగా కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటే సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహం కావాలన్నా కానీ మరో జయంతి ఉత్సవాలు ఉంటే మనం సిరిసిల్ల పట్టణం అందరం కలిసి ఏర్పాటు చేసుకునే ప్రభుత్వం. అదేవిధంగా ఇప్పుడు మిత్రులు, దళిత సంఘాలకు సంబంధించిన నాయకులతో పాటు మిత్రులు బాలాజీ గారి, వేములవాడలో కూడా మా మిత్రులు ఉండవచ్చు, వేములవాడలో కూడా బాబు జగ్జీవన్ రామ్ గారి విగ్రహం కావాలని చెప్పని కోరుతున్న సందర్భంలో
తప్పనిసరిగా మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది, అవసరం ఉంది. వారి జయంతి దసరా ఉత్సవం సందర్భంగా ఈ తరం ప్రజలు, ఈ తరం యువత వారికి నివాళులర్పించే క్రమంలో వారి స్ఫూర్తిని తీసుకొని ముందుకు పోవడం కోసం మరి ఆ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవాల్సి అవుతుంది. కాబట్టి సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాలలో తెల్లవారుజామున ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడగా పంట పొలాలు, మామిడికాయలు నేల రాలి రైతులకు భారీ నష్టం జరిగింది. వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట మండలాల్లో అకాల వర్షానికి ప్రధాన రహదారులపై చెట్లు కూలి రాకపోకలకు అంతరాయం కలిగింది. ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్లో అకాల వర్షానికి నేలరాయిన మామిడికాయలు, రాత్రి ఈదురుగాలులతో కురిసిన అకాల వర్షానికి చేతికొచ్చిన పంట నష్టపోవడంతో రైతులకు భారీ నష్టం జరిగింది. వీర్నపల్లి మండల కేంద్రంలో ఓ ఇంటి గోడ కూలి ఆటో, కారు వాహనాలపై పడటంతో 2 వాహనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు తోట ఆగయ్య ఆధ్వర్యంలో ఘనంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆగయ్య మాట్లాడుతూ సిరిసిల్ల పట్టణంలో ప్రభుత్వం మరియు మున్సిపల్ చైర్మన్ పాలకవర్గం డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని చౌరస్తాలో లేదా కలెక్టరేట్ కమాన్ ముందు ఏర్పాటు చేయాలని కోరారు. విగ్రహ ఏర్పాటుకు సంబంధించి తమ పార్టీ పక్షాన తమ వంతు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు తోట ఆగయ్య, న్యాలకొండ రాఘవరెడ్డి, కుంబాల మల్లారెడ్డి, 1వ వార్డు కౌన్సిలర్ బూర బాలు, 12వ వార్డు కౌన్సిలర్ మొగిలి నాగరాజు, సుంకపాక మనోజ్ కుమార్, మాజీ ఎంపీపీ ఎదురుగట్ల చంద్రగౌడ్, కత్తెర వరుణ్, షాదాబ్ ప్రభుదాస్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరికీ, అట్లాగే భారత రాష్ట్ర పార్టీ పక్షాన జిల్లా ప్రజలందరికీ, మా అక్క చెల్లెలు, మా అన్నదమ్ములు, మిత్రులందరికీ కూడా పేరు పేరున జన్మదిన శుభాకాంక్షలు, హృదయపూర్వక నమస్కారాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బాబూజీ విగ్రహం, అంటే బాబు జగజ్జీవన్ రామ్ గారి విగ్రహం పెట్టాలని చెప్పేసి భారత రాష్ట్ర పార్టీ పక్షాన అధికార పార్టీని కోరుతా ఉన్నాం. తప్పకుండా వారి విగ్రహ ఆవిష్కరణకు ఎలాంటి సహాయం కోరినా కానీ భారత రాష్ట్ర పార్టీ పక్షాన మేము కూడా నిర్మాణంలో భాగస్వామ్యం అవుతాం. మేము కూడా వారి బాబూజీ విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టయితే తప్పకుండా మా వంతు సహకారం, మా వంతు పాత్ర కూడా ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నా. మా మున్సిపల్ పక్షాన మా మున్సిపల్ చైర్మన్ గారిని, అట్లాగే గౌరవ కౌన్సిలర్లందరినీ కూడా వారి విగ్రహం మంచి చౌరస్తాలో ఏర్పాటు చేసి రాబోయే తరాలు గుర్తుంచుకునే విధంగా సిరిసిల్ల ప్రజలకి బాబూజీ గొప్పతనం, వారి కీర్తి ప్రతిబింబించేలా ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను సిరిసిల్ల పాలకవర్గాన్ని కూడా కోరుతా ఉన్నా, ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా. తప్పకుండా వారి విగ్రహం ఏర్పాటులో బీఆర్ఎస్ పార్టీ నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుంది. కరీంనగర్ జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్లో నిర్వహించనున్న ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి సిరిసిల్ల నుండి పద్మశాలి కులస్తులు, మున్సిపల్ చైర్మన్ మరియు కౌన్సిలర్లు బయలుదేరి వెళ్లారు. మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి, కౌన్సిలర్ సభ్యులు కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి సమర్పించి సన్మాన కార్యక్రమానికి బయలుదేరి వెళ్లారు. జై పద్మశాలి, జై పద్మశాలి, జై పద్మశాలి, జై పద్మశాలి, జై మార్కండేయ, జై పద్మశాలి, జై పద్మశాలి, జై పద్మశాలి, జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ గుండాలు దాడి చేయడానికి యత్నించడం ప్రజాస్వామ్యంపై దాడి చేసినట్లేనని కంచర్ల రవిగౌడ్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు నిరసనగా జిల్లా కేంద్రంలోని చేనేత చౌక్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కంచర్ల రవిగౌడ్ మాట్లాడుతూ ఇటీవల టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలపై దాడులు, ఇప్పుడు కేసీఆర్ కార్యాలయంపై దాడి యత్నం కాంగ్రెస్ పార్టీ అసలు స్వభావాన్ని బయటపెడుతుందని అన్నారు. ప్రతిపక్షాలపై దాడులు చేయటం ఇదేనా ఇంద్రమ్మ రాజ్యం, ఇదేనా ప్రజాపాలన అని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చామని అడిగితే దాడులు చేయడం, బెదిరింపులకు పాల్పడడం కాంగ్రెస్ ప్రభుత్వ అసహనానికి నిదర్శనమని అన్నారు. కేసీఆర్ ప్రజల హక్కుల కోసం ప్రశ్నిస్తే దాడులతో అణిచివేయటం చూడటం
ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని మండిపడ్డారు. కేసీఆర్ ఒక మహావృక్షమని, ఆయనను దెబ్బతీయాలని చేసే ప్రతి ప్రయత్నం విఫలమవుతుందని తెలిపారు. ఎన్ని దాడులు చేసినా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు భయపడబోరని, ప్రజల హక్కుల కోసం పోరాటం మరింత తీవ్రంగా కొనసాగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్కే అప్రోచ్, ఆరిల్లి వినయ్ కుమార్, లింగంపల్లి ప్రశాంత్, పవన్, హరీష్, శ్రీను, రమేష్, సాయి, రాము, నరేష్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ అభిమానులుగా మాకు ఇటువంటి దాడులు నేర్పలేదు. మాకు ఒక సంస్కృతి ఉంది. మేము ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుని నాయకత్వంలో పనిచేయడం జరుగుతుంది. మీరు తెలంగాణ రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయడం అంటే మీరు బీఆర్ఎస్ పార్టీకి భయపడుతున్నారని ఖచ్చితంగా తెలియడం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పక్షాన ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీలు నెరవేరే వరకు మేము ఖచ్చితంగా అడ్డుకుంటామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. వెంటనే టీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆఫీస్పై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ వాళ్ళను వెంటనే కాంగ్రెస్ గుండాలను వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళ క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని సుభాష్ నగర్కు చెందిన ఎండి మున్షీ బేగం, రెహానా నూర్జహాన్ బేగంల నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాలకు డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పేదల కళ్లల్లో ఆనందం కనబడుతుందని, సిరిసిల్ల నియోజకవర్గం ఇప్పటివరకు 3000 ఇళ్లను మంజూరు చేశామని, నిరుపేదలు ఎవరైనా ఇల్లు కట్టుకుంటామంటే ఇల్లు మంజూరు చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వెలుముల స్వరూప, టౌన్ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, 4వ వార్డు కౌన్సిలర్ లయక్ సుల్తానా తాజ్, కౌన్సిలర్లు కూరపాటి శ్రీశైలం, లింగంపల్లి గంగరాజు, మాజీ కౌన్సిలర్ వెల్దండి దేవదాస్, స్థానిక నాయకులు తాజ్, రఫీక్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు కానీ, మైనార్టీలు కానీ, బిలో పావర్టీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో ఇల్లు లేకుండా ఎవరు ఉండకూడనటువంటి ఒక దృక్పథంతో ఆ రోజు 10 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రతి ఊరిలో ఇందిరమ్మ ఇండ్లు కట్టించినటువంటి ఘనత ఒక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత 2 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళీ పేదల కళ్ళల్లో ఎంతో ఆనందం కనిపిస్తూ ఉన్నది. ఈరోజు ప్రతి ఊర్లో, ప్రతి గల్లీలో, ఇవాళ సిరిసిల్ల పట్టణానికి ఉదాహరణ తీసుకుంటే దాదాపు 900 పైచీలకు ఇండ్లను, ఇలా ఇందిరమ్మ ఇండ్లను ఇక్కడ కట్టించేటువంటి కార్యక్రమం ప్రభుత్వం బృహత్తరమైనటువంటి కార్యక్రమం తీసుకున్నాం. దీంట్లో భాగంగా ఇలా బిలో పావర్టీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇలా జాగా ఉండి మేము ఇల్లు కట్టుకుంటామనేటువంటి ప్రతి పేదవారికి, పేద కుటుంబానికి ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకోవడం, ఇది పూర్తిగా పేద ప్రజలందరూ కూడా ఇలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఇలా సిరిసిల్లలో కానీ ఇతరత్ర ఏ గ్రామంలో తీసుకున్నా ఇందిరమ్మ ఇల్లు లేనటువంటి ఒక గ్రామం కానీ, గల్లీ కానీ లేకుండా ఉన్నది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇయర్ అంటే ఈ సిరిసిల్ల కాన్స్టిట్యున్సీకి దాదాపు 3000 చిల్లర, సుమారు 3000 పైచీలకు ఇళ్లను శాంక్షన్ చేయడం జరిగింది. తదుపరి మళ్ళీ వచ్చేటువంటి ఈ ఒక 1 మంత్ తర్వాత మళ్ళీ ఇంకా 3000 చిల్లర, అంటే ఎవరైతే ఇల్లు కట్టుకుంటా అంటారో ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమం. పేదవారు ఈ రాష్ట్రంలో ఎవరు కూడా ఇల్లు లేని నిరుపేద ఉండకూడదు అనేటువంటి ఒక కార్యక్రమం తీసుకొని రేపు వచ్చేటువంటి 3 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేద అనేటటువంటి కుటుంబమే ఉండకుండా రాష్ట్రం బడుగు బలహీన వర్గాల కోసం ఈ యొక్క బృహత్తరమైనటువంటి కార్యక్రమం తీసుకున్నది. దీనిలో భాగంగా ఈరోజు సుభాష్ నగర్లో 4th వార్డులో ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీలందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కుటుంబ సభ్యులందరూ కూడా 5 లక్షల రూపాయలు ఇవాళ కట్టుకోవడానికి వాళ్ళకి ఇచ్చి ఇలా ఇళ్ళని ఇందిరమ్మ ఇల్లు కట్టేయడం హర్షణీయంగా వాళ్ళందరూ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వారందరికీ శుభాకాంక్షలు, జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నారు. గజ్వేల్లోని కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పైన దాడి చేయడాన్ని ఖండిస్తున్నామని సిరిసిల్ల టౌన్ యూత్ అధ్యక్షుడు మనోజ్ కుమార్ అన్నారు.
ఈ సందర్భంగా సిరిసిల్ల తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎవరు అవునన్నా కాదన్న అసాధ్యాన్ని సుసాధ్యం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని, మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామంటే దానికి కారణం కేసీఆర్ అని, మరి అటువంటి నాయకుడిని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దొంగల్లా గుండాల్లా చొరబడి వారి నాయకుడిని ఫోటో పెట్టి పైచాచిక ఆనందం పొందిన కాంగ్రెస్ నాయకుల తీరుని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. 6 గ్యారంటీలు 420 హామీల పేరుతో ప్రజలను మోసం చేసినందుకు ఈ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారా? ప్రజలు మీకు అధికారం ఇచ్చింది ఇలాంటి పనికి మాలిన చర్యలు చేయడానికి కాదని, మీకు చేతనైతే బీఆర్ఎస్ చేసిన అభివృద్ధితో పోటీ పడండి. కేసీఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమంలో ఒక్క 10% అమలు చేసి సెలబ్రేషన్స్ చేసుకోండి, అంతేగాని ఈ సిగ్గుమాలిన పనులు మానుకోండి అన్నారు. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రం తేవడమే కాదు, 10 సంవత్సరాల కాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా మరి తీసుకెళ్లిన ఘనత మరి కేసీఆర్ గారిది. మరి అటువంటి కేసీఆర్ గారి గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పైన ఈ కాంగ్రెస్ నాయకుల దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజలు మీకు అధికారం ఇచ్చింది ఇటువంటి వికృత చర్యలకు పాల్పడమని ప్రజలు అధికారం ఇవ్వలేదు. కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏవైతే ఉంటాయో అందులో కేవలం 10% చేసి మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం. అంతేగాని ఇటువంటి దిగజాడు చర్యల వల్ల ప్రజల్లో రాజకీయాల పట్ల ఏహ్యభావం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ నాయకులు వెంటనే కేసీఆర్ గారికి క్షమాపణ చెప్పి ఇటువంటి చర్యలు మరలా ప్రోత్సహించవద్దని కోరుతున్నాం. అంతేకాకుండా ఈ రోజున వారు క్యాంప్ ఆఫీసులో చొరబడి రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టి పెద్ద ఎత్తున చప్పలు జరుస్తూ ఆనందాలు వ్యక్తం చేశారు. మీరు ఈ సెలబ్రేషన్ చేయడం ఎందుకు? మీరు 6 గ్యారంటీలు 420 హామీలు ఎగ్గొట్టినందుకు మీరు ఈ సెలబ్రేషన్ చేసుకున్నారని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. దయచేసి ఈ పోలీస్ శాఖ వారు కూడా ఇటువంటి చర్యలను ప్రోత్సహించవద్దు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇటువంటి చర్యలను ప్రోత్సహించిన వారు అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిపై పోలీస్ శాఖ వెంటనే తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. రోజున గజ్వేల్లో జరిగిన పరిణామాన్ని చూస్తుంటే నిజంగా చాలా సిగ్గనిపిస్తుంది. ఎందుకంటే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అనేది కేవలం వ్యక్తిగత ఎమ్మెల్యే నివాసం మాదిరిగా గవర్నమెంటు సమకూర్చే సదుపాయం మాత్రమే. మరి ఆ సదుపాయంలో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండడం జరుగుతుంది. మరి అందులో ఈరోజు కేసీఆర్ గారు అంటే మరి తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారు నివాసం ఉంటున్న గజ్వేల్ ప్రాంతంలో క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి మరి రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టడం అంటే నిజంగా కాంగ్రెస్ నాయకులను గుండాలనాలనా లేకపోతే తెలివిలేని దద్దమ్మలనాలనా మాకు అర్థమవ్వట్లేదు. ఎందుకంటే మేము ఊరుకుంటున్నామని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే మాత్రం మేము ఖచ్చితంగా దానికి జవాబు చెప్పాల్సి ఉంటుంది. మేము ఒకటే విషయం చెప్తున్నాం, మీరు ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో మరి ప్రజలకు ఇచ్చిన మాట విషయంలో కట్టుబడి ఉండి ప్రజలకు వాళ్ళకి ఏ విధంగా పనిచేస్తున్నాం మరి ఏ విధంగా చేస్తున్నామని ఆలోచించాలి తప్పితే ఇక్కడ ఎవరి ఫోటో ఉంది అక్కడ ఎవరి ఫోటో ఉంది అని చెప్పి దాన్ని చేసుకుంటా మీరు దౌర్జన్యంగా వెళ్ళి ఈ ఫోటోలు పెట్టడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఇప్పుడే మా పార్టీ తరఫున మా కార్యకర్తల తరఫున ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ఒకటే విషయం చెప్తా ఉన్నాం, ఇలాంటి చర్యలు చేస్తే మేము ఖచ్చితంగా దీన్ని అడ్డుకొని తీరుతాం. వచ్చే 2 సంవత్సరాల్లో మా గవర్నమెంటే వస్తుంది. నిజంగా చెప్తున్నాం, ఎవరిని వదిలిపెట్టమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వడగళ్ల వాన బీభత్సవం సృష్టించింది. వేములవాడ సిరిసిల్ల నియోజకవర్గాల్లో వడగళ్లతో రైతులకు అపార నష్టం వాటిల్లింది. కోనరావుపేట మండలం మరిమన్లలో కుండపోతగా వడగళ్ల వాన కురియటంతో చేతికందే దశలో ఉన్న వరి ధాన్యం రాలిపోయింది. వరి గొలుసుకు గింజలు లేకుండా రాలిపోవడంతో రైతన్నలు బోరున విలపిస్తున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్తో పాటు పలు గ్రామాల్లో వరి పంటతో పాటు మామిడి తోటలు దెబ్బతిన్నాయి. పంట నష్టాన్ని చూసి రైతన్నలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గాలివానతో వీర్నాపల్లిలో పలు ఇళ్లపై కప్పులు లేచిపోయాయి. గోడకూలి కారు ఆటో ధ్వంసమయ్యాయి. రోడ్డుపై చెట్టు కుప్పకూలటంతో రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. వెంటనే అధికారులు స్థానికులు చెట్లను తొలగించి రూట్ క్లియర్ చేశారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని అయ్యూరుపల్లిలో పిడుగుపాటుకు 2 పాడి గేదెలు మృతి చెందాయి. వాటి విలువ 1,50,000 వరకు ఉంటుందని పాడి రైతు రఘుపతి తెలిపారు. అకాల వర్షం వడగళ్ల వాన సృష్టించిన బీభత్సవంతో జరిగిన నష్టాన్ని చూసి అన్నదాతలు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. చేతికందే దశలో ఉన్న పంటను ధ్వంసం కావడంతో ప్రభుత్వం ఆదుకోవాలని కన్నింటి పర్యంతమై వేడుకుంటున్నారు. సీసీ రోడ్డు కంప్లీట్ కనబడకుండా మొత్తం పొలాలు అలాగే ఇట్లాంటి ఘోరమైన రాళ్ళవాడి అకాల నష్టం జరిగింది. దయచేసి ప్రభుత్వం
ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే గారు ఆది శ్రీనివాస్ గారు దయచూసి మరిమడ్ల ప్లస్ కొండపేట మండల్లో దాదాపు కొండపేట మండలు మరిమడ్ల విలేజ్లో మాత్రం 90% రైతులు నష్టపోయారు. దయచేసి ప్రభుత్వం దృష్టికి ప్రభుత్వ విప్పు గారు తీసుకెళ్లి ఈ రైతులకు న్యాయం చేయవలసిందిగా మరిమడ్ల రైతుల తరఫున డిమాండ్ చేస్తున్నారు. దరిదాపు ఒక 4 ఎకరాల పొలము ఇది మొత్తం నాదైతే ఒక 4 ఎకరాలు ఊరంతా పడ్డది. కానీ కాకపోతే ఏం లేకుండా ఇగో ఇట్లా ఇప్పటికి కూడా రాత్రి 12 గంటలకు పడ్డ రాళ్ళు ఇప్పటికి కూడా కరగలేదు. కరగక ఈ మొత్తం రాళ్ళన్నీ పడి ఒక్క ఇత్తు లేకుండా రాలిపోయినాయి. అట్లకన్నా ఎక్కువ రాళ్ళే కనబడుతున్నాయి. మా గురించి ప్రభుత్వం మా మీద చర్య తీసుకొని రైతులను కొంచెం ఆదుకోవాలని మేమందరం డిమాండ్ చేస్తున్నాం. మీకు అందరికీ నమస్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.